హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు మహానుభావులు, ఒకరు బల్మూరి వెంకట్, ఇంకొకరు అద్దంకి దయాకర్. వీళ్ళిద్దరికీ తెలంగాణలో ఎమ్మెల్సీ పదవి ఉంది. ఈ బల్మూరి వెంకట్ అనే పర్సన్ 2023 ఎలక్షన్ల కంటే ముందు ఈ నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి కేసీఆర్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓటు వేయించడంలో ఈయన బాగా సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో నేను పూచికత్తుగా ఉంటా, గవర్నమెంట్ తరఫున పోరాడి 2 లక్షల ఉద్యోగాలు వచ్చేటట్టు నేను చేస్తా అని చెప్పేసి అప్పట్లో విద్యార్థులకు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈయన ఒక్కసారి ఎమ్మెల్సీ అయిన తర్వాత పత్తాలేడు, పెళ్లి చేసుకున్నాడు, రెండో పెళ్లి, హనీమూన్లని ఆమూన్లని కాక బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అనమాట. విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ పట్టించుకోవడంలో కానీ ఎవరైనా వెళ్ళి అన్న జాబులు ఏమైనా అంటే మొహం చాటేస్తున్నాడు అనమాట. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్షాన్ని, కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని లేక ఇతరత్ర నాయకుల్ని ఒక 4 మాటలు తిట్టిపోసి వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి ప్రతిఫలంగానే ఇవాళ ఇతనికి మంత్రి హోదా కల్పించారు. ఎలాంటి శాఖలు కేటాయించబడవు కానీ వీళ్ళకి మాత్రం బుగ్గకారు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అద్దంకి దయాకర్. ఈ అద్దంకి దయాకర్ ఏంటంటే రేవంత్ రెడ్డి పిక్చర్ చూపుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఏమంతా ఎంత వెయిట్ ఉన్నాయి, ఏమైనా పెరిగినాయా తగ్గినాయా అని లెక్కలు రాసి పెట్టడానికి చేస్తూ ఉంటాడు అనమాట. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి మెచ్చుకొని, శిష్య నువ్వు నాకు బాగా మంచి పిక్చర్లు చూపుతున్నావు, నీకు మంత్రి హోదా ఇస్తా అని చెప్పేసి ఆయన కూడా మంత్రి హోదా ఇచ్చిండు. దానికి ప్రతిఫలంగానే ఈయన ప్రెస్ ముంగటికి కానీ టీవీ డిబేట్లలో కానీ వచ్చి కేసీఆర్ను ఒరే ఒరే అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఈయన స్థాయి ఏంది, వీడేంది, వీని కథ ఏంది? లాస్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే టికెట్ కూడా కొరగాలేను. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వాళ్ళని వీళ్ళని తిట్టినవు, కొంచెం ఏదో మాట్లాడినావు అని చెప్పేసి నీ మీద మెచ్చుకొని అప్పట్లో రేవంత్ రెడ్డి నీకు ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడానికి నీకు ప్రత్యేకంగా మంత్రి హోదా కల్పించాడు. మీకు గవర్నమెంట్ తరఫున బుగ్గకార్లు ఇచ్చింది పబ్లిక్ని బుగ్గగాలం చేయడానికి కాదు. మీరు బుగ్గగాలు కాకుండా పబ్లిక్ తరఫున పోరాడతారని చెప్పేసి మిమ్మల్ని ఎమ్మెల్సీలు చేయడం జరిగింది. ఏ రోజైనా నిరుద్యోగుల తరఫున కానీ, లేకపోతే విద్యార్థుల తరఫున కానీ, లేకపోతే తెలంగాణ సమాజం మొన్నటిదాకా నీళ్ళు అని కొట్లాడారు కదా తెలంగాణ రైతులు, వాళ్ళ తరఫున కానీ ఏ ఒక్క రోజన్నా, లేకపోతే గవర్నమెంట్ దగ్గర మీ రివ్యూ మీటింగ్లలో మాట్లాడడం కానీ అట్లాంటిది ఏమన్నా చేసిర్రా? మీకు గవర్నమెంట్ ఇచ్చే బుగ్గకారులు కావచ్చు, మంత్రి హోదాకి ఇచ్చే అన్ని బెనిఫిట్స్ కావచ్చు, అవన్నీ ఎవరి సొమ్ము? తెలంగాణ రైతుల సొమ్ము, తెలంగాణ నిరుద్యోగులు వాళ్ళ ఫ్యామిలీలు కడుతున్న ట్యాక్సీల సొమ్ము ఇవన్నీ కదా. లేకపోతే మీకు మీరు పిచ్చలు చూపుకొని, మీకు మీరు బౌడుకొని, మీకు మీరు సంపాదించుకొని, మీరు ఆస్తులు పెంచుకోవడానికి, ఇట్లాంటివి చేయడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది. మీకు మంత్రి హోదా ఇస్తే ఇచ్చిండు రేవంత్ రెడ్డి, కానీ మీరు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద అనవసరంగా నోరు బారేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇదే నిరుద్యోగులు, ఇదే తెలంగాణ రైతులు మిమ్మల్ని రోడ్ల మీదకి వస్తే పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మాట్లాడే ముందు కొంచెం నోరు జాగ్రత్త అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నా.